మనం ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో కెమికల్ చేంజెస్ అంటే ఏంటి, ఫిజికల్ చేంజెస్ అంటే ఏంటి, జరిగిన చేంజ్ కెమికల్లా ఫిజికల్లా ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తారు, ఈ కాన్సెప్ట్ మనం ఎర్లీ క్లాసెస్లో చదువుకున్నాం. మనం ఈ చాప్టర్లో వచ్చేటప్పటికల్లా అసలు కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి, కెమికల్ రియాక్షన్స్ని ఐడెంటిఫై ఎలా చేయొచ్చు, అండ్ ఆ కెమికల్ రియాక్షన్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, దాన్నే కెమికల్ ఈక్వేషన్ అంటారు. ఆ కెమికల్ ఈక్వేషన్స్లో మళ్ళీ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి, అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఏంటి, దాన్ని గవర్న్ చేయడానికి, దాన్ని చెప్పడానికి ఏదైనా లా ఉంటుందా లేదా, దట్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటి, ఇవి చదువుకుంటారు. నెక్స్ట్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ ఎన్ని టైప్స్లో ఉన్నాయి, ఒక్కొక్క దాన్ని క్లాసిఫికేషన్ ఎలా చేయొచ్చు, మనం వాటిల్ని యాక్టివిటీ బేస్డ్ ఎక్స్పెరిమెంటల్ బేస్ మీద ఎలా నేర్చుకోవచ్చు, ఇదంతా కూడా ఈ క్లాస్ సెషన్లో జరుగుతుంది. ఓకేనా. సో బేసికల్లీ కెమికల్ రియాక్షన్స్ అనేవి మన నిత్య జీవితంలో కూడా డే టు డే లైఫ్లో చూస్తూనే ఉంటాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, సమ్మర్లో మీరు పాలని ఓపెన్ అట్మాస్ఫియర్లో కనుక పెట్టినట్టయితే పైన లేయర్ అంతా కూడా ఎల్లో కలర్లోకి మారిపోయి పాలు విరిగిపోతాయి. బికాస్ పైన లేయర్ అంతా కూడా అట్మాస్ఫియరిక్ ఆక్సిడేషన్ జరిగి ఎసిడిటీని గెయిన్ చేసుకుంటుంది. పాలు యాసిడ్ మీడియంలో ఉండలేవు కాబట్టి అవి పాలు విరిగిపోతాయి. అలాగే గ్రేప్స్ని వైన్ కింద మార్చే ప్రొసీజర్, దట్ ఈజ్ నథింగ్ బట్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అంటాం. మన బాడీలో ఫుడ్ తిన్న తర్వాత, డైజెస్ట్ అయిన తర్వాత దానిలో ఉన్న ఎనర్జీ మన బాడీలోకి క్యాప్చర్ చేయబడే ప్రాసెస్ రెస్పిరేషన్. ఇలా ఈ ప్రాసెస్లన్నీ కూడా మన డే టు డే లైఫ్లో జరిగేవన్నీ కూడా దే ఆర్ కమ్స్ అండర్ కెమికల్ రియాక్షన్స్ కిందకే వస్తాయి. ఓకేనా. నో ఈ కెమికల్ రియాక్షన్స్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు కెమికల్ ఈక్వేషన్స్ ద్వారా, అదంతా కూడా చూద్దాం. నో బేసిక్ పాయింట్లోకి వచ్చినట్టయితే మన డే టు డే లైఫ్లో జనరల్లీ అబ్జర్వ్ చేసే సమ్ ఆఫ్ ద కెమికల్ చేంజెస్ని ఇక్కడ చూపించాను చూడండి. ఫస్ట్ది, మిల్క్ ఈజ్ లెఫ్ట్ ఎట్ రూమ్ టెంపరేచర్ డ్యూరింగ్ ద సమ్మర్స్. ఇది ఆల్రెడీ చెప్పాను. అట్మాస్ఫియరిక్ ఆక్సిడేషన్ వల్ల పైన లేయర్ అంతా కూడా ఎల్లో కలర్లోకి మారిపోతుంది. బికాజ్ ఎసిడిటీ డెవలప్ చేసుకుంటుంది. పైన అంతా కూడా మీకు ఫ్యాటీ యాసిడ్స్ యొక్క లేయర్ ఉంటుంది కాబట్టి, అండ్ యాసిడ్ మీడియంలో మీకు పాలు విరిగిపోతాయి. రెండోది వచ్చేటప్పటికల్లా ఐరన్ మెటీరియల్స్ లైక్ తవా, ప్యాన్స్, ఇవన్నీ కూడా ఓపెన్ హ్యూమిడ్ అట్మాస్ఫియర్లో అంటే తేమకి గనక వదిలేసినట్టయితే దే ఆల్సో అండర్గో ఆక్సిడేషన్. ముందు హైడ్రాక్సైడ్స్ ఫామ్ అవుతాయి, తర్వాత ఆక్సైడ్స్ కింద మారుతాయి. దాన్నే మనం రస్టింగ్ అని పిలుస్తాం, తుప్పు పట్టడం. అలాగే నెక్స్ట్ ఇది ఫెర్మెంటేషన్ ఆఫ్ గ్రేప్స్. నెక్స్ట్ మనం వండే ఫుడ్, డిఫరెంట్ కెమికల్ ప్రాసెసెస్ జరిగి మనకు కావాల్సిన టేస్ట్తో ఫుడ్ అనేది తయారవుతుంది. నెక్స్ట్ మన బాడీలో జరిగే డైజెషన్ ఆఫ్ ఫుడ్, స్టార్టింగ్ విత్ నోట్లో సెలైవరీ గ్లాండ్స్ రిలీజ్ చేసే సెలైవా దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే స్టమక్లో రిలీజ్ అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇంటెస్టైన్లో రిలీజ్ అయ్యే డిఫరెంట్ ఎంజైమ్స్, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ కెమికల్ చేంజెస్ కిందకే వస్తాయి. అలాగే మన బాడీలో జరిగే రెస్పిరేషన్ ప్రాసెస్, ఇవన్నీ కూడా మన డే టు డే లైఫ్లో అబ్జర్వ్ చేసే సమ్ ఆఫ్ ద కెమికల్ చేంజెస్. వాటిల్ని మనం కెమికల్ రియాక్షన్స్ అండ్ రిప్రజెంట్ చేసే ప్రాసెస్ని కెమికల్ ఈక్వేషన్స్ అంటాం. నో ఎక్స్పెరిమెంటల్లీ కనుక తీసుకున్నట్టయితే ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కెమికల్ రియాక్షన్ అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మన స్కూల్ ల్యాబొరేటరీస్లో మీకు మెగ్నీషియం రిబ్బన్ దొరుకుతుంది. దట్ ఈస్ చిన్న ఐరన్ స్ట్రిప్లా ఉంటుంది, పైన అంతా కూడా రస్టింగ్ జరిగి ఉంటుంది. దాన్ని శాండ్ పేపర్తో ఇనీషియల్లీ క్లీన్ చేసి దాన్ని బర్న్ చేసినట్టయితే ఇట్ ఈజ్ హైలీ ఇన్ఫ్లేమబుల్ కాబట్టి ఈజీలీ బర్న్ అయిపోయి ఇట్ చేంజెస్ ఇంటూ వైట్ కలర్ పౌడర్ కిందకి మారిపోతుంది. దాన్నే మనం మెగ్నీషియం ఆక్సైడ్ అంటారు. దట్ ఈజ్ నథింగ్ బట్ MgO. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మెగ్నీషియం అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి బై ద ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ ఇట్ చేంజెస్ ఇంటూ మెగ్నీషియం ఆక్సైడ్ విచ్ ఈజ్ ఏ వైట్ కలర్ పౌడర్. సో ఈ బర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ కూడా కమ్స్ అండర్ ఏ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. దీనిలో కనుక మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సాలిడ్ ఫామ్లో ఉన్న మెగ్నీషియం స్ట్రిప్ పౌడర్డ్ ఫామ్లోకి చేంజ్ అయిపోతుంది. అలాగే ఎనదర్ యాక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనం డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం కెమికల్లీ H2SO4 అని రిప్రజెంట్ చేస్తాం. ఒక కోనికల్ ఫ్లాస్క్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొని దానికి కొన్ని
చిన్న చిన్న జింక్ గ్రాన్యూల్స్ని కనుక యాడ్ చేసుకున్నట్టయితే కాసేపటికి మీకు దానిలో నుంచి గ్యాస్ రిలీజ్ అవ్వడం అబ్జర్వ్ చేస్తారు. బికాజ్ ఇందులో ఉండే జింక్ మీరు యాడ్ చేసుకున్న సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతుంది. ఎలా? జింక్ ప్లస్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి ఇట్ ఫార్మ్స్ ZnSO4 సాల్ట్ని ఫామ్ చేస్తుంది. దాంతోపాటు మీకు హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో దీంట్లో మీకు పైకి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారు? ఒక బర్నింగ్ స్పింక్చర్, దట్ ఈజ్ అగ్గిపుల్లని వెలిగించి దాన్ని మూతి దగ్గర కనుక పెట్టినట్టయితే అది పాపప్ సౌండ్ తెచ్చుకుంటూ ఆరిపోతుంది. నౌ పాపప్ సౌండ్తో బర్న్ అవుతున్న సబ్స్టెన్స్ని ఆర్పేసే నేచర్ హైడ్రోజన్ గ్యాస్కి ఉంటుంది. కాబట్టి ఈ యాక్టివిటీలో హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మీరు యాక్టివిటీ చూసుకున్నట్టయితే దీనిలో కెమికల్ చేంజ్ జరిగింది, కెమికల్ రియాక్షన్ జరిగింది అని ఎలా అబ్జర్వ్ చేస్తారు? బై రిలీజింగ్ ఆఫ్ ద గ్యాస్, దట్ ఈజ్ హైడ్రోజన్ గ్యాస్. సో మనం ఇలా ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని ఐడెంటిఫై చేయడానికి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకటి గ్యాస్ రిలీజ్ అవ్వడం, రెండోది టెంపరేచర్లో మార్పు రావడం, కలర్లో మార్పు రావడం, సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్మెల్లో చేంజ్ రావడం, ఇవన్నీ కూడా ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అనే దాన్ని ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ కింద చూసుకోవచ్చు. ఇక్కడ మనం వాటిల్నే లిస్ట్ అవుట్ చేసాం. దట్ ఈస్ ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని ఎలా ఐడెంటిఫై చేస్తారయ్యా అంటే, ఫస్ట్ వన్ చేంజ్ ఆఫ్ స్టేట్. మనకు జనరల్లీ 3 స్టేట్స్ ఉంటాయి: గ్యాసియస్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ సాలిడ్ స్టేట్. ఒక స్టేట్ నుంచి రెండో స్టేట్కి మారిందనుకోండి, మనం కెమికల్ రియాక్షన్ జరిగింది అని చెప్పొచ్చు. రెండోది చేంజ్ ఆఫ్ కలర్. ఫస్ట్ స్టెప్లోనే చూశారు, దట్ ఈజ్ మిల్క్ యొక్క టాప్ లేయర్ చేంజెస్ ఇంటూ ఎల్లో కలర్, వైట్ నుంచి ఎల్లో కలర్కి మారిపోవడం. లేదు, మీరు దీని సెకండ్ చాప్టర్లో యాసిడ్ బేస్ ఇండికేటర్స్ చూస్తారు, దట్ ఈజ్ ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్. ఇవన్నీ కూడా యాసిడ్లో ఒక కలర్ ఉంటే బేస్లో ఇంకో కలర్ ఉంటాయి. ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్ని ఇండికేట్ చేస్తాయి. నెక్స్ట్ వన్ ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్. ఇప్పుడే మనం యాక్టివిటీ ద్వారా చూసాం, దట్ ఈజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని జింక్ గ్రాన్యూల్స్ని కలిపినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. సో గ్యాస్ రిలీజ్ అయింది అంటే అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగినట్టు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికల్లా టెంపరేచర్లో చేంజ్ వచ్చే రియాక్షన్స్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ స్పూన్ ఆఫ్ గ్లూకోజ్ని కనుక డిజాల్వ్ చేశారనుకోండి, కాసేపటికి ఆ కంటైనర్ యొక్క వాల్స్ అన్నీ కూడా చల్లబడిపోతాయి. అంటే ఇక్కడ హీట్ అనేది అబ్జార్బ్ చేయబడింది. సో కమ్స్ అండర్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. వేరాజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ ఉంటాయి. స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ని బేస్ని యాడ్ చేసినప్పుడు సాల్ట్ ఫార్మేషన్ జరిగి దాంతోపాటు సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇవాల్వ్ అవుతుంది. అప్పుడు మీ కంటైనర్ హీటప్, వేడెక్కుతుంది. అటువంటి వాటిల్లో హీట్ అనేది రిలీజ్ అయింది, ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. సో ఇలా ఇవన్నీ కూడా ఒక రియాక్షన్ జరిగింది అని ఐడెంటిఫై చేయడానికి పనికొచ్చే ప్రొసీజర్లు అనమాట. వాటిల్లో వరుసపెట్టి స్టేట్లో మార్పు రావచ్చు, కలర్లో మార్పు రావచ్చు, గ్యాస్ అనేది ఇవాల్వ్ అవ్వచ్చు, రెండోది టెంపరేచర్ అనేది పెరగడమో తగ్గడమో జరగవచ్చు. ఇవన్నీ కూడా జనరల్లీ మనకి కెమికల్ రియాక్షన్స్ జరిగింది అనే వాటిని ఇండికేట్ చేయడానికి పనికొస్తాయి. నెక్స్ట్ వన్ కెమికల్ ఈక్వేషన్స్. సో కెమికల్ రియాక్షన్ జరిగింది అన్నప్పుడు ఆ జరిగిన కెమికల్ రియాక్షన్ని సైంటిఫికల్లీ రిప్రజెంట్ చేసే ప్రొసీజర్నే మనం కెమికల్ ఈక్వేషన్స్ అంటారు. దీనిలో మీకు 2 పార్ట్స్ ఉంటాయి. రియాక్షన్ జరగక ముందు వచ్చేవి, రియాక్షన్ జరిగిన తర్వాత ఫామ్ అయ్యేవి. జరగక ముందున్న వాటిల్ని రియాక్టెంట్స్ అంటారు, వచ్చిన తర్వాత ఫామ్ అయ్యే వాటిల్ని ప్రొడక్ట్స్ అంటారు. కాబట్టి ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇందాక మనం చేసిన మెగ్నీషియం రిబ్బన్ ఎక్స్పెరిమెంట్ తీసుకున్నట్టయితే ఇనీషియల్లీ మీకు మెగ్నీషియం రిబ్బన్ కనబడుతుంది. వేరాజ్ రియాక్షన్ జరిగిపోయిన తర్వాత, బర్న్ అయిపోయిన తర్వాత మీకు దాని యొక్క వైట్ పౌడర్ కనబడుతుంది. సో మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ ఇక్కడ మీకు రియాక్టెంట్స్ కిందకు వస్తే, బర్న్ అయిన తర్వాత ఫామ్ అయ్యే వైట్ కలర్ పౌడర్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది కమ్స్ అండర్ ప్రొడక్ట్స్. మధ్యలో యారో ఇండికేట్స్ రియాక్షన్ ఏ డైరెక్షన్లో జరుగుతుందో ఇండికేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది, మెగ్నీషియం నుంచి మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క ఫార్మేషన్ జరిగింది కాబట్టి దాని యొక్క యారో రియాక్టెంట్స్ వైపు నుంచి ప్రొడక్ట్స్ వైపుకి రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? దీంట్లో ఏ కండిషన్లో చేశారు, ఇక్కడ డెల్టాతో రిప్రజెంట్ చేస్తారు. బికాజ్ నేను దాన్ని హీట్ చేశాను, బర్న్ చేశాను కాబట్టి డెల్టా ఇండికేట్స్ బర్నింగ్ ఆర్ హీటింగ్ ప్రొసీజర్. అర్థమైందా? అండ్ ఇక్కడ రెండోది సఫిషియంట్ సప్లై ఆఫ్ ఎయిర్ కావాలి. బికాజ్ మనకు రియాక్షన్ ఆక్సిజన్ ప్రజెన్స్లో జరగాలి కాబట్టి మీకు ఎయిర్ సప్లై ఉండాలి. వీటిల్ని ఏమంటారంటే
కండిషన్స్ అంటారు. సో కండిషన్స్ని మీరు రియాక్షన్ యొక్క ఈక్వేషన్ యొక్క యారో పైన కింద ఇండికేట్ చేయడం జరుగుతుంది. దీనిలో మీకు జనరల్లీ టెంపరేచరు, ప్రెషరు, రియేజెంట్స్ ఏమైనా వాడితే అవి, కెటలిస్ట్లు ఏమైనా వాడితే అవి యారో పైన రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక కెమికల్ ఈక్వేషన్ని రియాక్టెంట్స్ ఏ కండిషన్లో ప్రొడక్ట్స్ కింద మారిపోయాయో రిప్రజెంట్ చేసే ప్రొసీజర్ అంతా కూడా కెమికల్ ఈక్వేషన్స్లోకి వస్తుంది. ఓకేనా? నో ఈ కెమికల్ ఈక్వేషన్స్ మళ్ళీ 2 టైప్స్. ఎలా వస్తుంది? దట్ ఈస్ దే ఆర్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్. రెండోది వచ్చేటప్పటికల్లా అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్. సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్, అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని బట్టి చెప్తారు. ఇక్కడ లాని ఫాలో అయితే బ్యాలెన్స్డ్, ఫాలో అవ్వకపోతే అన్బ్యాలెన్స్డ్. నో ఫాలో అవ్వాలంటే ఏం జరగాలి? లా ఏం చెప్తుంది? నీకు రియాక్షన్ జరగక ముందు రియాక్టెంట్స్ ఎన్నైతే ఆటమ్స్ తీసుకున్నామో, క్వాంటిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ తీసుకున్నామో, ప్రొడక్ట్ ఫామ్ అయిన తర్వాత కూడా సేమ్ అంతే క్వాంటిటీలో ఫామ్ అవ్వాలి. ఇలా ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ సరిపోతే ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ వన్. సరిపోలేదనుకోండి దాన్ని అన్బ్యాలెన్స్డ్ వన్. అన్బ్యాలెన్స్డ్ అంటే అది లాని ఫాలో అవ్వలేదని. ఫర్ అన్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇదే ఎక్స్పెరిమెంట్ కనుక చూసుకున్నట్టయితే ముందు అన్బ్యాలెన్స్డ్ చూద్దాం. దాన్ని బ్యాలెన్స్ ఎలా చేయాలో తెలుస్తుంది. Mg+O2 gives rise to MgO. మెగ్నీషియం రిబ్బన్ ఎక్స్పెరిమెంట్లో మనకు జరిగేది ఇదే. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే రియాక్టెంట్ ప్రోడక్ట్లో మెగ్నీషియం సరిపోయింది కానీ ఆక్సిజన్ సరిపోలేదు. చూడండి, దీంట్లో 2 ఆక్సిజన్లు ఉంటే అక్కడ 1 ఆక్సిజన్ మాత్రమే ఉంది. ఓకేనా? కాబట్టి సపోజ్ నేను ఇక్కడ 2 మెగ్నీషియం తీసుకొని 2 moles ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయిందని చెప్పాను అనుకోండి. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి, చేంజెస్ ఇంటూ బ్యాలెన్స్డ్ కిందకి మారుతుంది. దట్ ఈస్ 2Mg+O2 గివ్స్ రైస్ టు 2MgO. సో కాబట్టి ఇక్కడ మనం అన్బ్యాలెన్స్డ్ కండిషన్లోనే పెట్టాం కాబట్టి ఇది లేదనుకోండి. సో ఇది అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అయితే ఇది దాని యొక్క బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అవుతుంది. ఇది లాలో ఫాలో అయింది, ఇది లాని ఫాలో అవ్వలేదు అని మీనింగ్. క్లారిటీ వచ్చిందా? కాబట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని ఫాలో అయ్యే వాటిల్ని బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ అంటారు. ఫాలో అవ్వని వాటిల్ని అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ అంటారు. నౌ అన్బ్యాలెన్స్డ్ని మనం ఒక ప్రొసీజర్ యూజ్ చేసి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్లోకి మార్చొచ్చు. దాన్నే ప్రొసీజర్ ఆఫ్ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్ అంటారు. అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో దీనిలో వచ్చే నెక్స్ట్ దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ ఎలా చేయాలి. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్ అనేవి ఎన్ని టైప్స్? జనరల్లీ మనకి 5 types ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ కాంబినేషన్ రియాక్షన్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్. దాన్నే రిడాక్స్ రియాక్షన్స్ అంటాం. వాటిని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ దాకా చూసుకున్నట్టయితే మనకి బేసికల్లీ కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అనే దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, దాన్ని సైంటిఫికల్లీ కెమికల్ ఈక్వేషన్స్ ద్వారా ఎలా రిప్రజెంట్ చేస్తారు, అదంతా కూడా ఈ క్లాస్లో వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో బేసికల్లీ కెమికల్ రియాక్షన్లో ఏం జరుగుతుంది, దాని యొక్క రూట్ కాజ్ని బేస్ చేసుకుని మనం కెమికల్ రియాక్షన్స్ని 5 types కింద బేసికల్లీ క్లాసిఫై చేసుకుంటాం. వాటిల్లో ఫస్ట్ వన్ కాంబినేషన్ రియాక్షన్స్ అయితే దానికి ఆపోజిట్ వచ్చేది డికంపోజిషన్ రియాక్షన్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్లో వచ్చేటప్పటికల్లా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అని 2 types ఉంటాయి. నెక్స్ట్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ రియాక్షన్స్, వీటిల్ని కలిపి రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. దాంతో మీకు 5 types ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. నో ఈచ్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ని అది ఎలా వస్తుంది, దాని డెఫినిషన్ ఎలా అరైజ్ అయింది, అండ్ దానిలో మనం యాక్టివిటీ బేస్డ్ దట్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద దాన్ని ఎలా స్టడీ చేయొచ్చు అనేది ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. క్లియరా? దాంట్లో ఫస్ట్ టైప్ దట్ ఈస్ కాంబినేషన్ రియాక్షన్స్ కనుక చూసినట్టయితే, సో ఫస్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాంబినేషన్ రియాక్షన్స్. దీంట్లో ఒకసారి రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. మనం ఒక కంటైనర్ తీసుకున్నాం, కంటైనర్లో స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకుని దానికి కాల్షియం ఆక్సైడ్ దట్ ఈస్ CaOని యాడ్ చేసాం. ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ని క్విక్ లైమ్ అని కూడా అంటారు, బికాజ్ అది సాలిడ్ ఫామ్లో ఉంటుంది, పౌడర్డ్ ఫామ్లో. దాన్ని వాటర్కి యాడ్ చేసి ఇట్ ఈస్ వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్స్ కొంచెం స్టిర్ చేసినట్టయితే ఆఫ్టర్ సర్టెన్ టైం పీరియడ్ తర్వాత
మీకు బీకర్ అనేది హీటప్ జరుగుతుంది, అంటే వేడెక్కుతుంది. బికాస్ ఇట్ ఈస్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్, హీట్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి మీకు ఏ కంటైనర్లో అయితే రియాక్షన్ జరుగుతుందో అది హీటప్ అవుతుంది. అండ్ ఓవరాల్ రియాక్షన్ కనుక చూసుకున్నట్టయితే కాల్షియం ఆక్సైడ్ దట్ ఈస్ క్విక్ లైమ్ని వాటర్లో కలిపినప్పుడు ఇట్ ఫార్మ్స్ కాల్షియం హైడ్రాక్సైడ్, దట్ ఈస్ నథింగ్ బట్ కాల్షియం హైడ్రాక్సైడ్ని ఫామ్ చేస్తుంది. దీన్నే మనం స్లేక్డ్ లైమ్ అంటారు. జనరల్ లాంగ్వేజ్లో మనం పెయింటింగ్ ఇండస్ట్రీలో యూస్ చేసే సున్నం అనేది ఇదే ఫామ్లా నుంచి యూస్ చేస్తాం. మీకు ప్యాకెట్లో పౌడర్ ఫామ్లో కాల్షియం ఆక్సైడ్ వస్తుంది, దాన్ని తీసుకెళ్ళి వాటర్లో డిజాల్వ్ చేసి ఆ వచ్చేదాన్ని మనం సున్నం అంటాం. ఓకేనా, పెయింటింగ్ ఇండస్ట్రీలో మోస్ట్ రిపీటెడ్లీ వాడతారు. కాబట్టి ఈ రియాక్షన్లో మీకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అండ్ ఎనర్జీ అనేది హీట్ ఫామ్లో రిలీజ్ అవుతుంది. నౌ ఓవరాల్గా ఒకసారి రియాక్షన్ని కనుక స్టడీ చేసినట్టయితే దీంట్లో కాల్షియం ఆక్సైడ్ వాటరు కలిసి స్లేక్డ్ లైమ్ని ఫామ్ చేసినాయి. ఇదే మీకు కాంబినేషన్ రియాక్షన్స్కి డెఫినేషన్ చెప్పడానికి పనికి వస్తుంది. కాబట్టి 2 or more సబ్స్టెన్సెస్ కంబైన్డ్ టు ఫామ్ ఏ సింగిల్ ప్రొడక్ట్, 1 or more ప్రొడక్ట్ ఫార్మేషన్ జరగచ్చు. సో 2 లేక అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ కలిసి ఒక ప్రొడక్ట్ని ఫార్మేషన్ చేసినట్టయితే ఆ రియాక్షన్స్ని మనం కాంబినేషన్ రియాక్షన్స్, కలుపుతున్నాం కాబట్టి కాంబినేషన్ రియాక్షన్స్ అంటాం. వీటిల్లో కొన్ని ఎగ్జోథర్మిక్ అవుతాయి, కొన్ని ఎండోథర్మిక్ అవుతాయి. హీట్ రిలీజ్ అయితే ఎగ్జోథర్మిక్, తీసుకోబడితే ఎండోథర్మిక్ రియాక్షన్స్ కింద చెబుతాం. అలాగే దీనిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే నెక్స్ట్ చూడండి, బర్నింగ్ ఆఫ్ కోల్ దట్ ఈస్ కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోల్ తీసుకొని దాన్ని ఆక్సిజన్ ప్రజెన్స్లో సఫిషియంట్ సప్లై ఆఫ్ ఎయిర్ ఇచ్చి బర్న్ చేసినట్టయితే ఇది మీకు CO2 దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ కూడా మీకు కార్బన్ ఆక్సిజన్ కలిసి CO2ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇట్ కమ్స్ అండర్ కాంబినేషన్ రియాక్షన్స్. అలాగే నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ దట్ ఈస్ 2 గ్యాసియస్ ఫామ్లో ఇన్ 2:1 రేషియో, అంటే 2 moles ఆఫ్ హైడ్రోజన్ తీసుకుంటే 1 mole ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటాం. రెండింటిని కంబైన్ చేసుకున్నట్టయితే మీకు 2 moles ఆఫ్ వాటర్ ఫార్మేషన్ జరుగుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్. దీనిలో కూడా హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసి వాటర్ని తయారు చేసినాయి. కాబట్టి ఇట్ ఆల్సో కమ్స్ అండర్ కాంబినేషన్ రియాక్షన్స్. కాబట్టి కాంబినేషన్స్ రియాక్షన్లో 2 or more సబ్స్టెన్సెస్ కలిసి ఒక ప్రోడక్ట్ని ఫార్మేషన్ చేస్తాయి. మన బాడీలో జరిగే రెస్పిరేషన్ రియాక్షన్ ఇది కూడా మనకి కాంబినేషన్ రియాక్షన్లోకి వస్తుంది. బికాస్ మనం తీసుకున్న ఫుడ్లో నుంచి బ్రేక్ డౌన్ అయిన తర్వాత సెల్స్లోకి గ్లూకోజ్ C6H12O6 అంటే గ్లూకోజ్ అది అబ్జార్బ్ చేయబడుతుంది. అది మనం ఇన్హేలేషన్ ద్వారా తీసుకునే ఆక్సిజన్తో కంబైన్ అయ్యి ఇట్ అండర్గో బ్రేక్ డౌన్ జరిగి మీకు కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మన బాడీలోనే ఉండిపోతుంది. అండ్ రెస్పిరేషన్ ప్రాసెస్లో ఇన్హేలేషన్ ఎగ్జేలేషన్లో మనం కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేస్తారు. యాజ్ ద రిజల్ట్ మనకి బాడీకి కావాల్సిన, మనం పని చేయడానికి కావాల్సిన ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇది మనకి బాడీలో జరిగే రెస్పిరేషన్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్. సో దీంట్లో అవుట్పుట్ వచ్చిన ఎనర్జీ అనేది మనం పని చేయడానికి కావాల్సిన ఎనర్జీ కిందకి పనికి వస్తుంది. కాబట్టి మన బాడీలో జరిగే రెస్పిరేషన్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ కాంబినేషన్ రియాక్షన్స్. అండ్ సెకండ్ వన్ ఇట్ ఈజ్ హీట్ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ దీనిలో సెకండ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ని కనుక చూసుకున్నట్టయితే కాంబినేషన్ రియాక్షన్స్కి ఎగ్జాక్ట్లీ రివర్స్లో జరగాలి. అంటే 2 సబ్స్టెన్సెస్ కలిసి ఒక ప్రోడక్ట్ని ఫామ్ చేసే కాంబినేషన్ అన్నారు. ఒకటి విడిపోయి 2 లేక అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ కింద ఫామ్ అయినట్టయితే దాన్ని రివర్స్ రియాక్షన్ దట్ ఈస్ డికంపోజిషన్ రియాక్షన్ అంటాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఈ ఎక్స్పెరిమెంట్లో మీరు ఫెర్రస్ సల్ఫేట్ దట్ ఈస్ FeSO4 దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని ఫ్లేమ్లో కనుక మీరు బర్న్ చేసినట్టయితే, హీట్ చేసినట్టయితే అది బ్రేక్ డౌన్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ FeSO4 బ్రేక్ డౌన్ ఇంటూ Fe2O3 దట్ ఈస్ రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ప్రెసిపిటేట్ వాల్స్ ఆఫ్ ద కంటైనర్కి స్టిక్ అయిపోతుంది. ప్లస్ దాంతోపాటు SO2 ప్లస్ SO3 ఈ 2 గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఇక్కడ మీరు తీసుకున్న సింగిల్ సబ్స్టెన్స్ ఫెర్రస్ సల్ఫేట్ బ్రేక్ డౌన్ అయ్యి Fe2O3 ప్లస్ SO2 ప్లస్ SO3ని ఫామ్ చేసినాయి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ని మనం
డికంపోజిషన్ రియాక్షన్స్ అంటాం. అండ్ ఇక్కడ మనం హీట్ని అప్లై చేసాం కాబట్టి ఇవి థర్మోకెమికల్, దట్ ఈస్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్ అంటారు. కాబట్టి ఏ డికంపోజిషన్ రియాక్షన్స్లో అయితే హీట్ అప్లై చేసి డికంపోజిషన్ బ్రేక్ డౌన్ చేస్తారో ఆ రియాక్షన్స్ అన్నీ కూడా కమ్స్ అండర్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్ కిందకు వస్తాయి. కాబట్టి ఈ రియాక్షన్లో మీకు SO2 అండ్ SO3 గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. టెస్ట్ ట్యూబ్ ద్వారా ఆ గ్యాసెస్ బయటికి రిలీజ్ అవ్వడం అబ్జర్వ్ చేస్తారు. డికంపోజిషన్ రియాక్షన్స్కే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఇందాక రాసిన రియాక్షన్ చూడండి, దట్ ఈస్ ఫెర్రస్ సల్ఫేట్. దాన్ని మనం హీట్ చేసాం, అప్పుడు మీకు Fe2O3 దట్ ఈస్ నథింగ్ బట్ ఫెర్రిక్ ఆక్సైడ్, దాంతోపాటు SO2 అండ్ SO3 గ్యాసెస్ రిలీజ్ అయినాయి. అలాగే నెక్స్ట్ రియాక్షన్ తీసుకున్నట్టయితే దట్ ఈస్ నథింగ్ బట్ కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ని కూడా హీట్ చేస్తే అది కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2 గ్యాసెస్ కిందకి స్ప్లిట్ అవుతుంది. అంటే మీకు ఈ రియాక్షన్లో ఒక వాచ్ గ్లాస్ మీద స్మాల్ అమౌంట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ తీసుకుని దానిలో హీట్ చేసినట్టయితే దానిలో కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి సపరేట్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ యాజ్ ఎ గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది. మీ కంటైనర్లో కాల్షియం ఆక్సైడ్ దట్ ఈస్ వైట్ కలర్ సాల్ట్ మిగిలిపోతుంది. నౌ ఇందులో కూడా మనం హీట్ అప్లై చేసాం కాబట్టి ఇట్ ఆల్సో కమ్స్ అండర్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్ కిందకు వస్తాయి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు డికంపోజిషన్ బై అప్లికేషన్ ఆఫ్ హీట్ కాబట్టి దే ఆర్ నోన్ యాజ్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్. వీటన్నిటిలో కూడా మీరు ఒక సబ్స్టెన్స్ తీసుకున్నారు, అవి 2 or more సబ్స్టెన్సెస్ కిందకి విడిపోయినాయి, డికంపోజ్ అయినాయి. అలాగే డికంపోజిషన్ రియాక్షన్ని ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా స్టడీ చేయండి. చూడండి, ఒక టెస్ట్ ట్యూబ్లో మీరు స్మాల్ అమౌంట్ ఆఫ్ లెడ్ నైట్రేట్ తీసుకొని దాన్ని కనుక మీరు బాయిలింగ్ ట్యూబ్ని కనుక హీట్ చేసినట్టయితే మీకు దీంట్లో నైట్రోజన్ డయాక్సైడ్ దట్ ఈస్ NO2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. దానిలో లెడ్ ఆక్సైడ్ దట్ ఈస్ వైట్ కలర్ పౌడర్ అనేది మీకు టెస్ట్ ట్యూబ్లో మిగిలిపోతుంది. సో ఇందులో కూడా మనం హీట్ చేసాం కాబట్టి థర్మల్ డికంపోజిషనే. అండ్ లెడ్ నైట్రేట్ని హీట్ చేయడం వల్ల మనకు వచ్చే ప్రొడక్ట్స్ ఏంటయ్యా అంటే లెడ్ ఆక్సైడ్, రిలీజ్ అయ్యే గ్యాసెస్ నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్ గ్యాసెస్ అనేవి ఈ యాక్టివిటీలో బయటకు వస్తాయి. నో ఇదే డికంపోజిషన్ ప్రాసెస్ మనం ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఎలక్ట్రిసిటీని కనుక యూజ్ చేసినట్టయితే ఆ ప్రాసెస్ని మనం ఎలక్ట్రోలసిస్ ప్రాసెస్ అంటారు. ఎలక్ట్రోలైసిస్, లైసిస్ అంటే బ్రేక్ డౌన్. ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి బ్రేక్ డౌన్ చేశారు కాబట్టి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ఆర్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎలక్ట్రో డికంపోజిషన్ ప్రాసెస్ అంటారు. సో దీనిలో జరిగింది ఏం లేదు, కంటైనర్లో 2 ట్యూబ్స్ ఉంటాయి, బోత్ యాక్ట్ యాజ్ ఏ యానోడ్ అండ్ క్యాథోడ్. ఏదైతే మీకు పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అయిందో దాన్ని మనం యానోడ్ అంటాం అండ్ రెండో దాన్ని క్యాథోడ్ అంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, సో యానోడ్. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, క్యాథోడ్. నో ఎప్పుడైతే దీనిలో వాటర్ వేసి బై పాసింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ చేస్తామో ఇందులో మీకు వాటర్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ కిందకి రిలీజ్ అవుతాయి. కాబట్టి ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ కనుక చేసినట్టయితే ఇవి రెండు మీకు గ్యాసియస్ ఫామ్లో బయటికి వెళ్ళిపోతాయి. అంటే మీరు ఏం చేశారు, ఇక్కడ వాటర్ని బ్రేక్ చేసి హైడ్రోజన్ని ఆక్సిజన్ని బై యూజింగ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి ఇట్ ఈజ్ ఎలక్ట్రో డికంపోజిషన్ ఆఫ్ వాటర్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ అవుతుంది. అలా మీకు యానోడ్ దగ్గర ఆక్సిజన్ గ్యాస్ అండ్ క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతాయి. డికంపోజిషన్ అనే ప్రాసెస్ని మనం హీట్ని ఉపయోగించి చేయొచ్చు, ఎలక్ట్రిసిటీని ఉపయోగించి చేయొచ్చు అండ్ ఆల్సో లైట్ని ఉపయోగించి కూడా చేయొచ్చు. అది నెక్స్ట్ చూద్దాం. సో ఈ యాక్టివిటీ చూసినట్టయితే ఇది లైట్ను ఉపయోగించి జరిగింది కాబట్టి ఇటువంటి డికంపోజిషన్ ప్రాసెస్ని ఫోటోలైటిక్ డికంపోజిషన్ ప్రాసెస్ అంటారు. బికాస్ లైట్ ఉపయోగించి చేశారు కాబట్టి. దీనికోసం మనం సిల్వర్ క్లోరైడ్ని కానీ సిల్వర్ బ్రోమైడ్ని కానీ యూజ్ చేయొచ్చు. ఒక వాచ్ గ్లాస్లో సిల్వర్ క్లోరైడ్ కానీ బ్రోమైడ్ కానీ తీసుకొని దాన్ని ఎక్స్పోజ్డ్ టు సన్లైట్ పడే విధంగా పెట్టినట్టయితే అది డికంపోజ్ అయ్యి
దానిలో ఉన్న క్లోరైడ్ దట్ ఈస్ సిల్వర్ క్లోరైడ్ అయితే క్లోరిన్ గ్యాస్, సిల్వర్ బ్రోమైడ్ అయితే బ్రోమిన్ గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది, మీకు సిల్వర్ అనేది దానిలో మిగిలిపోతుంది. కాబట్టి దీనిలో సాలిడ్ స్టేట్లో సిల్వర్ ఫామ్ అయినట్టయితే క్లోరిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇదే మీరు AgBrతో చేశారనుకోండి, దట్ ఈజ్ నథింగ్ బట్ సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్తో పాటు బ్రోమిన్ గ్యాస్ రెడ్డిష్ బ్రౌన్ కలర్లో గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది. అండ్ దానిలో మీకు చైనా డిష్లో లేదా తీసుకున్న వాచ్ గ్లాస్లో సిల్వర్ అనేది మిగిలిపోతుంది. దీంట్లో మనం లైట్ని ఉపయోగించి డికంపోజిషన్ చేసాం కాబట్టి దే కమ్స్ అండర్ ఫోటోలైటిక్ డికంపోజిషన్ ప్రాసెస్లోకి వస్తుంది. ఓకేనా? సో డికంపోజిషన్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఒక సింగిల్ సబ్స్టెన్స్ 2 or more సబ్స్టెన్సెస్ కిందకి బ్రేక్ డౌన్ అయ్యి డికంపోజ్ అయ్యి 2 or more ప్రొడక్ట్స్ని కనుక ఫామ్ చేసినట్టయితే వాటిల్ని డికంపోజిషన్ అంటారు. లైట్ని ఉపయోగించి చేస్తే ఫోటోలైటిక్, ఎలక్ట్రిసిటీని ఉపయోగించి చేస్తే ఎలక్ట్రోలైటిక్, వేరాజ్ హీట్ని ఉపయోగించి చేస్తే థర్మల్ డికంపోజిషన్స్ కిందకి వస్తాయి. ఓకేనా? నౌ నెక్స్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ చేద్దాం. ఫస్ట్ 2 టైప్ ఆఫ్ రియాక్షన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది కాంబినేషన్, ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్గా జరిగేది డికంపోజిషన్. కలిస్తే కాంబినేషన్, విడిపోతే డికంపోజిషన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. దీన్ని మనం యాక్టివిటీ ద్వారా చదువుదాం. దీనిలో ఏం చేసామంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం, దట్ ఈజ్ నథింగ్ బట్ CuSO4 సొల్యూషన్స్. దానిలో 2 ఐరన్ నెయిల్స్లో మీకు ఏమవుతుంది, ఫెర్రస్ Fe ఉంటుంది, దాన్ని డిప్ చేసాం. ఆఫ్టర్ సర్టెన్ టైం తర్వాత ఇనీషియల్లీ మీరు కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కనుక తీసుకున్నట్టయితే ఇది మీకు స్కై బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే దానిలో 2 నెయిల్స్ ఐరన్ నెయిల్స్ని సస్పెండ్ చేసి ఆఫ్టర్ సర్టెన్ టైం తర్వాత అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇంటెన్సిటీ ఆఫ్ ద కలర్ అనేది తగ్గుతుంది. కలర్ ఆఫ్ ద సొల్యూషన్ బ్లూ కలర్ నుంచి లైట్ గ్రీన్ కలర్లోకి మారడం అబ్జర్వ్ చేస్తారు. ఒకటి. రెండోది, మీరు తీసుకున్న ఐరన్ నెయిల్స్ మేకులు ఏదైతే ఉన్నాయో డిప్ చేసిన సొల్యూషన్లో దాని పైన బ్రౌన్ కలర్ కోటింగ్ అనేదాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా? సో దీనిలో జరిగింది ఏంటి, మీరు CuSO4 సొల్యూషన్లోకి ఐరన్ నెయిల్స్ని డిప్ చేశారు. అప్పుడు ఇందులో ఉన్న ఐరన్ దీనిలో ఉన్న కాపర్ని రీప్లేస్ చేసింది. యాజ్ ఏ రిజల్ట్ మీకు FeSO4 ఫార్మేషన్ జరిగింది. ప్లస్ కాపర్ అనేది మీరు తీసుకున్న ఐరన్ నెయిల్స్ మీద డిపాజిట్ అయిపోయింది. ఓకేనా? సో ఒకసారి జరిగిన రియాక్షన్ని కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒక మెటల్ రెండో మెటల్ యొక్క సాల్ట్ నుంచి దాన్ని డిస్ప్లేస్ చేసి అది దాంతో సాల్ట్ని ఫార్మేషన్ చేసింది. ఓకేనా? నో ఇదే ఎక్స్పెరిమెంట్ రివర్స్లో చేశారనుకోండి, అంటే ఏం చేశారు, ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకోండి, దానిలో కాపర్తో తయారైన నెయిల్స్ని డిప్ చేయండి, రియాక్షన్ జరగదు. ఓకేనా? సో ఇక్కడ క్లియర్లీ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఐరన్ కాపర్ని తన సాల్ట్లో డిస్ప్లేస్ చేసింది కానీ కాపర్ ఐరన్ని డిస్ప్లేస్ చేయలేకపోయింది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐరన్ అనేది హయ్యర్ యాక్టివ్ మెటల్ వెన్ కంపేర్డ్ టు కరస్పాండింగ్ కాపర్. ఇదే దీంట్లో కండిషన్. సో డిస్ప్లేస్మెంట్ జరగాలి అంటే హయ్యర్ యాక్టివ్ మెటల్ లోయర్ యాక్టివ్ మెటల్ని దాని యొక్క సాల్ట్లో డిస్ప్లేస్ చేసి అది సాల్ట్ని ఫార్మేషన్ చేసినట్టయితే అటువంటి రియాక్షన్స్ని మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటాం. ఇందులో జరిగింది ఏంటి, ఐరన్ కాపర్ సల్ఫేట్ యొక్క సాల్ట్లో దాన్ని డిస్ప్లేస్ చేసి దాంతో అది సాల్ట్ని ఫామ్ చేసింది, దట్ ఈస్ ఫెర్రస్ సల్ఫేట్ ఫామ్ చేసింది, కాపర్ బయటికి వెళ్ళిపోయింది. ఇందులో యాక్టివ్ మెటల్ ఎవరు, ఐరన్ హయ్యర్ యాక్టివ్ మెటల్, కాపర్ లోయర్ యాక్టివ్ మెటల్. కాబట్టి హయ్యర్ యాక్టివ్ మెటల్ లోయర్ యాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేసింది. ఇదే రివర్స్ రియాక్షన్లో లోయర్ యాక్టివ్ మెటల్ హయ్యర్ యాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేయలేదు కాబట్టి మీకు ఈ రియాక్షన్ అనేది జరగల. కాబట్టి ఈ యాక్టివిటీ మీకు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ని డిమాన్స్ట్రేట్ చేస్తుంది. ఓకేనా? దాన్నే ఈక్వేషన్ ద్వారా చూసాం చూడండి. ఐరన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేసినప్పుడు ఫెర్రస్ సల్ఫేట్ దట్ ఈస్ కాపర్ని ఇక్కడ ఇది డిస్ప్లేస్ చేసింది ఐరన్, అండ్ యాజ్ ఎ రిజల్ట్ కాపర్ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి కాపర్ యాజ్ ఏ సాలిడ్ మీరు తీసుకున్న ఐరన్ నెయిల్స్ మీద డిపాజిట్ అయిపోయింది. సో హయ్యర్ యాక్టివ్ మెటల్ లోయర్ యాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేసింది. వేరాస్ మీరు ఇదే రియాక్షన్ కాపర్ ప్లస్ FeSO4 కనుక తీసుకున్నట్టయితే రియాక్షన్ జరగదు. బికాస్ కాపర్ అనేది ఐరన్తో కంపేర్ చేసుకున్నట్టయితే లోయర్ యాక్టివిటీని కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని డిస్ప్లేస్ చేయలేదు. సో దీనిలోనే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్టయితే
ఫర్ అన్ ఎగ్జాంపుల్ అదే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో జింక్ రాడ్స్ని డిప్ చేయండి. ఇక్కడ జింక్ యొక్క యాక్టివిటీ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ టు కరస్పాండింగ్ కాపర్, కాబట్టి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో జింక్ దాన్ని డిస్ప్లేస్ చేయగలదు. యాజ్ ద రిజల్ట్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కాస్త జింక్ సల్ఫేట్ సొల్యూషన్ కిందకి మారిపోతుంది అండ్ మీకు కాపర్ అనేది బయటకు వచ్చేస్తుంది. అలాగే లెడ్ విత్ క్యూప్రస్ క్లోరైడ్, దట్ ఈస్ CuCl2, క్యూప్రిక్ క్లోరైడ్తో కనుక తీసుకున్నట్టయితే లెడ్ కాపర్ని డిస్ప్లేస్ చేసేస్తుంది, లెడ్ క్లోరైడ్ ప్లస్ కాపర్ బయటకు వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా హయ్యర్ యాక్టివ్ మెటల్స్ లోయర్ యాక్టివ్ మెటల్స్ని డిస్ప్లేస్ చేసే రియాక్షన్స్ కాబట్టి దే కమ్స్ అండర్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లోకి వస్తాయి. కాబట్టి సింపుల్గా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లో చూసుకున్నట్టయితే ఒక మెటల్ రెండో మెటల్ని దాని యొక్క సాల్ట్లో డిస్ప్లేస్ చేసి అది సాల్ట్ని ఫార్మేషన్ చేసినట్టయితే అటువంటి రియాక్షన్స్ని మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటారు. సో దీంట్లో యాక్టివిటీ ఆఫ్ ద మెటల్ అనేది చాలా ఇంపార్టెంట్. హయ్యర్ యాక్టివ్ మెటల్ లోయర్ యాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేయగలదు, కానీ లోయర్ యాక్టివ్ మెటల్ హయ్యర్ యాక్టివ్ మెటల్ని డిస్ప్లేస్ చేయలేదు. ఇక్కడ స్టూడెంట్కి డౌట్ వస్తుంది, సార్ మెటల్ యొక్క యాక్టివిటీ మనకు ఎలా తెలుస్తుంది అని. మీరు హయ్యర్ క్లాసెస్లో నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి వెళ్ళినట్టయితే అక్కడ మీకు ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని ఉంటుంది. అక్కడ మెటల్స్ అన్నీ కూడా వాటి యొక్క రిడక్షన్ పొటెన్షియల్స్ని బేస్ చేసుకొని ఆర్డర్లో ప్లేస్ చేస్తుంటారు. అందులో హైడ్రోజన్ పైన ఉన్నవన్నీ కూడా వాటి కింద ఉన్న వాటిని డిస్ప్లేస్ చేయగలదు. కాబట్టి మీరు అక్కడి నుంచి ఏది ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు విచ్ మెటల్ అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ దట్ ఈస్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది యాక్చువల్లీ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ యొక్క నెక్స్ట్ స్టెప్. అందులో ఒక మెటల్ మాత్రమే రెండో దాన్ని డిస్ప్లేస్ చేయగలదు. వేరే దీంట్లోకి వచ్చేటప్పటికల్లా బోత్ రెండు కూడా సాల్ట్సే ఉంటాయి. ఒక సాల్ట్లో ఉన్న క్యాటయాన్ రెండో సాల్ట్లో ఉన్న క్యాటయాన్ని కానీ, ఒక సాల్ట్లో ఉన్న యానయాన్ రెండో సాల్ట్లో ఉన్న యానయాన్ని కానీ డిస్ప్లేస్ చేయగలిగినట్టయితే కరస్పాండింగ్లీ రెండు కూడా డిస్ప్లేస్ అవుతాయి. అటువంటి వాటిల్ని మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్ కనుక చూసుకున్నట్టయితే, సో స్మాల్ యాక్టివిటీ చేసాం. దీంట్లో మనం ఇనీషియల్లీ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకున్నాం. దట్ ఈజ్ నథింగ్ బట్ BaCl2 సొల్యూషన్ వాటర్లో డిజాల్వ్ చేసి తీసుకున్నారు. దానికి అనదర్ టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ సోడియం సల్ఫేట్ దట్ ఈజ్ Na2SO4 ఉన్న దాన్ని యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ క్యాటయాన్ దీన్ని డిస్ప్లేస్ చేస్తుంది, ఈ యానయాన్ దీన్ని డిస్ప్లేస్ చేస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఎ రిజల్ట్ మీకు BaSO4 ప్లస్ NaCl దట్ ఈజ్ దీంట్లో ఉన్న క్లోరిన్ ఈ సోడియంతో కలిసింది, దీనిలో ఉన్న సల్ఫేట్ ఈ బేరియంతో కలిసింది. యాజ్ ఎ రిజల్ట్ మీకు దీనిలో రెండు ప్రొడక్ట్స్ ఫార్మేషన్ జరిగాయి చూడండి. ఈ సోడియం ఈ క్లోరిన్తో కలిసి సోడియం క్లోరైడ్ని, ఈ బేరియం ఈ సల్ఫేట్తో కలిసి బేరియం సల్ఫేట్ని ఫామ్ చేస్తుంది. నౌ ఈ రియాక్షన్స్లో బోత్ క్యాటయాన్స్ యానయాన్స్ రెండు కూడా ఒకదాంతో ఒకటి డిస్ప్లేస్ అయినాయి కాబట్టి రియాక్షన్స్ని మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయండి. మీరు ఎప్పుడైతే బేరియం సల్ఫేట్ ఫార్మేషన్ జరుగుతుందో అది టెస్ట్ ట్యూబ్లో బాటంలో యాజ్ ఏ ప్రెసిపిటేట్ ఫిక్స్ అయిపోతుంది. బికాస్ అది ఈ సొల్యూషన్లో ఇన్సాల్యుబుల్ కాబట్టి బాటమ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ దగ్గర సెటిల్ అయిపోతుంది. దాన్నే మనం ప్రెసిపిటేట్ అంటాం. అండ్ ఇటువంటి రియాక్షన్స్ని మనం ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అంటాం. అంటే ఏ రియాక్షన్స్లో అయితే డబుల్ డిస్ప్లేస్మెంట్ జరిగి ప్రెసిపిటేట్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుందో ఆ టైప్ ఆఫ్ రియాక్షన్స్ని మనం ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అని కూడా పిలవచ్చు. ఇక దీనిలో లాస్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ దట్ ఈస్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. రెండింటినీ కలిపి రిడాక్స్ రియాక్షన్స్ అంటాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ యాక్టివిటీలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చైనా డిష్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ కాపర్ పౌడర్ని తీసుకున్నారు అండ్ ఆఫ్టర్ దట్ దాన్ని బర్న్ చేశారు. బర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇందులో మీరు తీసుకున్న కాపర్ అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకొని, బికాజ్ మీరు హీటింగ్ చేశారు కాబట్టి ఇట్ ఫార్మ్స్ కాపర్ ఆక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. నో ఇక్కడ మీరు తీసుకున్న కాపరు లైట్ బ్రౌన్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ ఉంటుంది. వన్స్ కాపర్ ఆక్సైడ్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఇట్ చేంజెస్ ఇంటూ రెడ్డిష్ కలర్లోకి మారిపోతుంది. కొన్నిసార్లు ఇదే మీకు బ్లాక్ కలర్ సాల్ట్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది. దట్ డిపెండ్స్ అపాన్ ద ప్యూరిటీ ఆఫ్ ద కాపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా ఈ కలర్ చేంజ్ మార్పు కనుక జరిగినట్టయితే ఈ రియాక్షన్స్ని మనం ఆక్సిడేషన్ రియాక్షన్స్ అంటారు. ఓకేనా. ఎందుకంటారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నా దీంట్లో కనుక ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కాపర్ ఆక్సిజన్ని అబ్జార్బ్ చేసుకుంది.
ఓకేనా. సో ఏ రియాక్షన్స్లో అయితే ఆక్సిజన్ అబ్జార్బ్ అవుతుందో అటువంటి రియాక్షన్స్ని మనం ఆక్సిడేషన్ రియాక్షన్స్ అంటారు. ఓకేనా. నా ఇక్కడ ఈ బేసిస్ మీద మనం ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి డిఫైన్ చేయొచ్చు. చూడండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ కనుక తీసుకున్నట్టయితే ఏ రియాక్షన్లో అయితే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరుగుతుందో అవన్నీ కూడా ఆక్సిడేషన్ రియాక్షన్స్. లేదా విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ మాట్లాడాలి అంటే దేంట్లో అయితే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ జరుగుతుందో అవన్నీ కూడా ఆక్సిడేషన్. సో మీరు ఒక రియాక్షన్ని ఆక్సిడేషన్ అని చెప్పాలంటే ఎయిదర్ ఆక్సిజన్ యాడ్ చేయబడాలి లేదా విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ అయితే హైడ్రోజన్ రిమూవ్ చేయబడాలి. క్లియరా? వేరాజ్ దీనిదే ఆపోజిట్లో కనుక చదువుకున్నట్టయితే రిడక్షన్ ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ దానిలో రివర్స్ చదవండి. కాబట్టి దీంట్లో రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగిన లేదా ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ జరిగిన దాన్ని మనం రిడక్షన్ అంటాం. క్లారిటీ వచ్చిందా? సో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ కమ్స్ అండర్ ఆక్సిడేషన్ రియాక్షన్, వేరాజ్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ కమ్స్ అండర్ రిడక్షన్ రియాక్షన్. కొన్నిసార్లు ఇవి రెండూ కలిపి ఒకే దానిలో జరుగుతాయి. అటువంటి వాటిల్ని మనం రిడక్షన్ ప్లస్ ఆక్సిడేషన్ రిడాక్స్ రియాక్షన్స్ అంటే. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. దీంట్లో కాపర్ ఆక్సైడ్ హైడ్రోజన్తో యాడ్ అయ్యి హీట్ చేసినప్పుడు మీకు కాపర్ ఆక్సైడ్ కాస్త చేంజెస్ ఇంటూ కాపర్ కిందకి మారిపోయింది, హైడ్రోజన్ కాస్త తీసుకుంటే వాటర్ కిందకి మారిపోయింది. నో ఒకసారి కనుక మీరు రియాక్షన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా కాపర్ ఆక్సైడ్లో ఉన్న ఆక్సిజన్ని లాస్ అయింది కాబట్టి ఇక్కడ మీకు లాస్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది. దీన్నే మనం రిడక్షన్ రియాక్షన్స్ అంటారు. వేరాజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నట్టయితే హైడ్రోజన్ ఆక్సిజన్ని యాడ్ చేసుకుంది కాబట్టి దీంట్లో మీకు ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది. అటువంటి దానిని మనం ఆక్సిడేషన్ రియాక్షన్ అంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కాపర్ ఆక్సైడ్ రెడ్యూస్ అయింది, హైడ్రోజన్ ఆక్సిడైజ్ అయింది. యాజ్ ఏ రిజల్ట్ ఇది కాపర్ని ఫామ్ చేస్తే ఇది వాటర్ని ఫామ్ చేసింది. సో దీంట్లో రిడక్షన్ ఆక్సిడేషన్ రెండూ కూడా ఒకే రియాక్షన్లో జరిగినాయి కాబట్టి సచ్ రియాక్షన్స్ ఆర్ నోన్ యాజ్ రిడక్షన్ ప్లస్ ఆక్సిడేషన్ రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకి ఈ రియాక్షన్స్లో రిడక్షన్ ఆక్సిడేషన్ కలిపి జరిగితే రిడాక్స్ అంటారు, విడివిడిగా చదివితే రిడక్షన్ విడిగా ఆక్సిడేషన్ విడిగా చదవాలి. క్లియరా? నెక్స్ట్ రిడక్షన్ ఆక్సిడేషన్ రియాక్షన్స్కి ఫర్దర్ కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఇది చూడండి, జింక్ ఆక్సైడ్ విత్ కార్బన్ కోల్తో హీట్ చేశారు, జింక్ ఆక్సైడ్ కాస్త చేంజెస్ ఇంటూ జింక్ కిందకి మారిపోయింది అంటే ఆక్సిజన్ని లాస్ అయిపోయింది. సో ఇది రెడ్యూస్ అయింది. కార్బన్ CO ఆక్సిజన్ని గెయిన్ చేసుకుంది కాబట్టి ఇట్ ఈజ్ ఆక్సిడైజ్ అయింది అని చెప్పొచ్చు. వేరాజ్ రెండో దానిలో MnO2 కాస్త MnCl2 కిందకి మారిపోయింది. సో ఇట్ అండర్గోస్ రిడక్షన్. వేరాజ్ HCl కాస్త రిమూవ్ అయిపోయి ఆక్సిజన్ని గెయిన్ చేసుకుంది కాబట్టి అది ఆక్సిడైజ్ అయింది అని చెబుతాం. క్లారిటీ వచ్చిందా? కాబట్టి రిడాక్స్ రియాక్షన్లో ఎవరు ఆక్సిడైజ్ అయ్యారు, ఎవరు రెడ్యూస్ అయ్యారు, దీన్ని కనుక ప్రాపర్లీ స్టడీ చేస్తే మీకు రిడాక్స్ రియాక్షన్స్ చాలా ఈజీగా అర్థమైపోతాయి. అండ్ రిడాక్స్ రియాక్షన్స్ చదివేటప్పుడు ఎప్పుడు ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోండి, విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ ఎడిషన్ అయితే ఆక్సిడేషన్, రిమూవ్ అయితే రిడక్షన్. వేరాజ్ హైడ్రోజన్ కనుక తీసుకున్నట్టయితే రివర్స్లో ఉంటుంది, యాడ్ అయితే రిడక్షన్, రిమూవ్ అయితే ఆక్సిడేషన్. ఓకేనా? ఇంకా మీరు హయ్యర్ క్లాసెస్లోకి వెళ్ళిపోతే వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని బట్టి ఎలక్ట్రాన్స్ యొక్క యాడ్ అవ్వడం రిమూవల్ అవ్వడం దాన్ని బట్టి మీరు రిడక్షన్ రియాక్షన్ చదువుతారు. ఇక్కడైతే కనుక జస్ట్ హైడ్రోజన్ ఆక్సిజన్ని బేస్ చేసుకుని చదివితే చాలు. ఓకేనా? సో ఇవి మీకు మెయిన్గా టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో చదివే 5 టైప్ ఆఫ్ రియాక్షన్స్: కాంబినేషన్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, రిడక్షన్ ప్లస్ ఆక్సిడేషన్, రిడాక్స్ రియాక్షన్స్. ఓకేనా? దీంట్లో మనం కొన్ని అప్లికేషన్స్ కూడా చదువుతాం. దీంట్లో ఆ అప్లికేషన్స్లోకి వచ్చేటప్పటికల్లా మెయిన్ 2 అప్లికేషన్స్ వస్తాయి. ఒకటి కరోజన్, రెండోది వచ్చేటప్పటికల్లా ర్యాన్సిడిటీ. ఓకేనా? నౌ ఫస్ట్ ఇది కరోజన్ కనుక తెలిసినట్టయితే మనం జనరల్లీ డే టు డే లైఫ్లో చూస్తూనే ఉంటాం. ఐరన్ గేట్లు, ఈ ఐరన్ మెటీరియల్స్ అన్నీ కూడా తుప్పు పడుతూ ఉంటాయి. దాన్నే మనం రస్టింగ్ అంటాం. రస్టింగ్ అనేది ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ కరోజన్. దీనిలో జరిగేది ఏంటయ్యా అంటే ఐరన్ అట్మాస్ఫియర్లో ఉన్న హ్యూమిడిటీ వల్ల
it forms FeOH thrice, that is ferric hydroxide ని ఫామ్ చేస్తుంది. ఈ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సన్లైట్ ప్రెజెన్స్లో వాటర్ని లాస్ అయిపోయి Fe2O3, దట్ ఈస్ నథింగ్ బట్ ఫెర్రిక్ ఆక్సైడ్ ప్లస్ వాటర్ అనేది మీకు ఇవాపరేట్ అయిపోతుంది. ఈ ఫెర్రిక్ ఆక్సైడ్ ఏదైతే ఫామ్ అయిందో దాన్నే ఐరన్ యొక్క రస్ట్ ఫామ్ అంటారు. అండ్ ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా కరోజన్ అంటారు. ఓకేనా? అలాగే మనం జనరల్లీ సిల్వర్ ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ యూస్ చేస్తూ ఉంటాం. సిల్వర్ ఆర్నమెంట్స్ జనరల్లీ బ్లాకిష్ కలర్ అవుతాయి, వేరాజ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి లైట్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి. అదే కాపర్ మెటీరియల్ అయితే బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా వాటి యొక్క కరోడెడ్ ఫామ్స్ అనమాట, రస్టింగ్ ఫామ్స్. సో ఇలా అట్మాస్ఫియరిక్ హైడ్రాక్సైడ్స్ వల్ల, హ్యూమిడిటీ వల్ల ఇనీషియల్లీ ఇవి హైడ్రాక్సైడ్స్ ఫామ్ చేసి తర్వాత కరస్పాండింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్స్ కిందకి మారిపోతాయి. దాన్నే మనం కరోజన్ అంటారు. ఓకేనా? దీని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం ఐరన్ గేట్స్ ఇవన్నీ కూడా జనరల్లీ ఏం చేస్తూ ఉంటాం, గ్రీజ్ అప్లై చేయడం కానీ, సర్ఫేస్ మీద పెయింటింగ్ చేయడం కానీ, లేదా ఎల్ఐ ఫార్మేషన్. బెస్ట్ ఎల్ఐ ఆఫ్ ఎన్ ఐరన్ ఈజ్ స్టీల్. మీకు ఐరన్ తుప్పు పడుతుంది కానీ స్టీల్ తుప్పు పట్టదు, అవునా? ఇలా ఇవన్నీ ఫామ్స్ ఏంటయ్యా అంటే ఆ కరోజన్ ఫామ్ ఆఫ్ ఐరన్ని అరికట్టడానికి, ప్రివెంట్ చేయడానికి యూస్ చేసే మెథడ్స్ అనమాట. పెయింటింగ్ ఒకటి, గ్రీజింగ్ ఒకటి, ఎల్ఐ ఫార్మేషన్స్ ఒకటి, ఇవన్నీ కూడా వాటి యొక్క లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేయడానికి, క్వాలిటీని మెయింటైన్ చేయడానికి, టు ప్రివెంట్ ఫ్రమ్ కరోజన్ మనం యూస్ చేసే మెథడ్స్. దీంట్లోనే నెక్స్ట్ ప్రాసెస్ చూస్తున్నట్టయితే దాన్ని మనం ర్యాన్సిడిటీ అంటాం. ర్యాన్సిడిటీ అనేది మోస్ట్లీ మనకి ఆయిలీ సబ్స్టెన్సెస్, దట్ ఈస్ ఫ్యాటీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో అబ్జర్వ్ చేస్తారు. ఈ ఆయిల్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా అట్మాస్ఫియర్, ఓపెన్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజర్ అయినప్పుడు దే అండర్గో ఆక్సిడేషన్ టు ప్రొడ్యూస్ కరస్పాండింగ్ ఫ్యాటీ యాసిడ్స్ని ఫార్మేషన్ చేస్తాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి జనరల్లీ మీకు సోర్ టేస్ట్, పులుపు టేస్ట్లో వచ్చేస్తాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ లేస్ ప్యాకెట్, మనం తినే ఆయిల్ ఫ్రైడ్ సబ్స్టెన్సెస్ లైక్ లేస్, చిప్స్ ప్యాకెట్స్, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మీరు ప్యాకెట్ కొనేటప్పుడు దానిలో ఎయిర్తో ఫిల్ చేయబడి ఉంటుంది. అబ్జర్వ్ చేస్తారా? అది ఎయిర్ కాదు, నైట్రోజన్ గ్యాస్తో ఫిల్ చేస్తారు. లేకపోతే అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ లోపలికి ఎంటర్ అయిపోయి దానికి యొక్క అట్మాస్ఫియరిక్ ఆక్సిడేషన్, ర్యాన్సిడిటీకి రెస్పాన్సిబుల్ అవుతుంది. అప్పుడు ఆ మెటీరియల్ పాడైపోతుంది, పులిపెక్కుతుంది, సోర్ టేస్ట్ కిందకి మారిపోతుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తారంటే వాటిల్ని ప్యాకింగ్ చేసేటప్పుడు వాటిల్లోకి నైట్రోజన్ గ్యాస్ని పాస్ చేస్తారు. ఓకేనా? ఇలా మనం జనరల్లీ చదువుకుంటున్న అట్మాస్ఫియరిక్ ఆక్సిడేషన్స్ రిడక్షన్ ప్రాసెస్లో ఇవి రెండు ఎగ్జాంపుల్స్ కిందకు వస్తాయి. దట్ ఈస్ కరోజన్ ఒకటి, ర్యాన్సిడిటీ ఒకటి. సో అవి వాటి యొక్క ప్రివెంటివ్ మెథడ్స్, ఇవి చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్గా టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, వాటి యొక్క అప్లికేషన్స్. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చాప్టర్లో లాస్ట్ టాపిక్ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్. నౌ కెమికల్ రియాక్షన్స్ నుంచి కెమికల్ ఈక్వేషన్స్ రాసినప్పుడు వాటిల్ని బ్యాలెన్స్ ఎందుకు చేయాలి అనే పాయింట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఆర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం బిఫోర్ ద రియాక్షన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద రియాక్టెంట్స్ ఎన్నైతే ఉన్నాయో ఫామ్ అయిన తర్వాత ప్రొడక్ట్స్ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని కలిగి ఉండాలి. దెన్ ఓన్లీ దాన్ని బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ అంటారు. అండ్ ఒక కెమికల్ రియాక్షన్ బ్యాలెన్స్ చేయబడితేనే అది వ్యాలిడ్ అవుతుంది. అన్లెస్ ఇట్ ఈస్ అదర్వైజ్ ఇట్ ఈజ్ అన్ ఇన్వాలిడ్ కెమికల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా? నౌ ఆ కెమికల్ ఈక్వేషన్స్ మనకు ఆల్రెడీ బ్యాలెన్స్ ఇచ్చేస్తుంటే మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఇస్తే దాన్ని బ్యాలెన్స్ చేసే ప్రొసీజర్ ఈ రోజు క్లాస్ సెషన్లో చూద్దాం. ఓకేనా? ఎలా బ్యాలెన్స్ చేస్తారు, స్టెప్స్ ఆఫ్ ప్రొసీజర్ ఏంటి, అండ్ దానికి ఫాలో అయ్యే ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అది మొత్తం కూడా ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. నౌ లెట్ us టేక్ వన్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్ చూసుకుందాం. నౌ ఈ కెమికల్ రియాక్షన్ చూడండి, హైడ్రోజన్ గ్యాస్ కంబైన్స్ విత్ నైట్రోజన్ టు ఫార్మ్ అమోనియా. సో ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ అమోనియా, దాన్నే మనం హేబర్స్ ప్రాసెస్ అంటాం. హయ్యర్ క్లాసెస్కి వెళ్తే మీరు నేర్చుకుంటారు. హేబర్స్ ప్రాసెస్లో అమోనియా ఎలా తయారవుతుంది, బై యూజింగ్ హైడ్రోజన్, నైట్రోజన్, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూద్దాం. నో బేసిక్ స్కెలిటల్ రియాక్షన్ అంటే ఏంటి, మోస్ట్ ఫండమెంటల్ రియాక్షన్ కనుక రాసుకున్నట్టయితే స్టాండర్డ్ ఫామ్లో తీసుకొని హైడ్రోజన్ డయాటామిక్ కాబట్టి H2 అని రాస్తాం, నైట్రోజన్ ఈజ్ ఆల్సో డయాటామిక్ కాబట్టి దాన్ని కూడా N2 అని రాయాలి. ఇక్కడ మనం
మాలిక్యూల్స్ని రాసినప్పుడు వాటి యొక్క అటామిసిటీని సాటిస్ఫై చేస్తూ రాయాలి. ఓకేనా? మోనో అటామిక్ అయితే సింగిల్ ఆటమ్ రాసి సరిపోతుంది. డయాటామిక్ అయితే కనుక మాలిక్యూల్ 2 ఆటమ్స్ని మెన్షన్ చేయాల్సి వస్తుంది. నో ఇవి రెండు మీకు కంబైన్ అయ్యి అమోనియాని తయారు చేసినాయి. కాబట్టి NH3 విల్ బి ద అమోనియా. బేసిక్ స్కెలిటల్ రియాక్షన్ రాసేసాం. నో ఇది బ్యాలెన్స్ అయిందా లేదా చెక్ చేసుకోండి. 2 హైడ్రోజన్స్ ఉంటే 3 ఉన్నాయి, బ్యాలెన్స్ అవ్వలా. 2 నైట్రోజన్స్ ఉంటే 1 ఉంది, కాబట్టి అగైన్ ఇట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. నో దీన్ని బ్యాలెన్స్ ఎలా చేస్తారు? ఓకేనా? బ్యాలెన్స్ చేసేటప్పుడు ముందు కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ రియాక్టెంట్స్లో ప్రొడక్ట్స్లో ఎన్ని ఉన్నాయో ముందు రాసుకోండి. దీంట్లో ఏమేమి ఉన్నాయి? మీకు హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, అండ్ వాటిల్ని రియాక్టెంట్స్లో ఎన్ని ఉన్నాయి అండ్ ప్రొడక్ట్స్లో ఎన్ని ఉన్నాయి అనేది ముందు రాసుకోవాలి. రియాక్టెంట్స్లో తీసుకున్నట్టయితే ఇవి 2, ప్రొడక్ట్స్లో 3 ఉన్నాయి. నైట్రోజన్స్ దీనిలో 2, దీంట్లో 1 ఉంది. క్లియరా? బేసిక్ టేబుల్ని ఫామ్ చేసుకున్న రియాక్టెంట్స్లో ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, ప్రొడక్ట్స్లో ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని నా దీన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ముందు హైడ్రోజన్ కాకుండా అదర్ హెటెరో ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో ముందు వాటిని బ్యాలెన్స్ చేసుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫండమెంటల్ స్టెప్. కాబట్టి హైడ్రోజన్ కాకుండా మీకు ఇక్కడ ఉన్నది నైట్రోజన్. ముందు దాన్ని బ్యాలెన్స్ చేస్తే లెఫ్ట్ సైడ్లో 2 ఉంది కాబట్టి రైట్ సైడ్లో 2 చేయడానికి ఏం చేస్తారు? అక్కడ ఇంటూ 2 మల్టిప్లై చేయండి. సో ఇంటూ 2 మల్టిప్లై చేశారు కాబట్టి ఇక్కడ మీరు దీంట్లో 2 రాయాలి. క్లియరా? నౌ నైట్రోజన్ బ్యాలెన్స్ అయిపోయింది. ఎప్పుడైతే మీరు నైట్రోజన్స్ని బ్యాలెన్స్ చేశారో కరస్పాండింగ్లీ హైడ్రోజన్ యొక్క కౌంట్ రైట్ సైడ్ ప్రొడక్ట్స్లో మారిపోయింది. చూడండి, 2 3s are 6. కాబట్టి ఇవన్నీ అయిపోయినాయి. 3 + 3 = 6 అయిపోయినాయి రైట్ సైడ్లో. నా రైట్ సైడ్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు లెఫ్ట్ సైడ్లో మల్టిపుల్ చేయాలి. సో ఇక్కడ 6 అవ్వాలంటే దిస్ 2 షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 3తో మల్టిప్లై చేయాలి. 2 3s are 6. కాబట్టి ఏం చేస్తారు? ఇక్కడ హైడ్రోజన్కి ముందు 3 రాయండి. నా ఒకసారి కంపేర్ చేసుకోండి. హైడ్రోజన్స్ రియాక్టెంట్స్లో 6 ఉంటే ప్రొడక్ట్స్లో 6 ఉన్నాయి. నైట్రోజన్ రియాక్టెంట్స్లో 2 ఉంటే ప్రొడక్ట్స్లో 2 ఉన్నాయి. కాబట్టి కరస్పాండింగ్ ఆటమ్స్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్లో సరిపోయినాయి. కాబట్టి హెన్స్ మీకు వచ్చే ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అవుతుంది. కాబట్టి దీన్నే బ్యాలెన్స్డ్ ఫామ్లో కనుక రాసినట్టయితే N2 + 3H2 gives rise to మీకు అమోనియా 2 moles ఫార్మేషన్ జరిగింది. కాబట్టి 2NH3 ఒకసారి చెక్ చేసుకోండి. N2 నెక్స్ట్ ఇక్కడ ఎదర మీరు కోఎఫిషియంట్ ఎంతైతే రాస్తారో ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కరస్పాండింగ్లీ మల్టిప్లై చేసుకోవాలి. 2 1s are 2. కాబట్టి నైట్రోజన్స్ సరిపోయినాయి. నెక్స్ట్ హైడ్రోజన్స్ తీసుకుంటే 3 2s are 6, 2 3s are 6. హెన్స్ ఇట్ ఈస్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అమోనియా. అండ్ దీన్నే మీరు హైయెస్ట్ క్లాసెస్లోకి వెళ్ళేటప్పుడు ప్రాసెస్ పేరు కూడా చదువుకుంటారు, గుర్తుపెట్టుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ వచ్చేటప్పటికల్లా దీన్నే మనం హేబర్స్ ప్రాసెస్ అంటారు. ఓకేనా? సో ఓవరాల్గా స్టెప్స్ కనుక చూసుకున్నట్టయితే బ్యాలెన్సింగ్ చేసే ప్రొసీజర్లో బేసిక్ స్కెలిటల్ రియాక్షన్ని ముందు రాసుకోవాలి. దాంట్లో ముందు ఏ ఆటమ్స్ ఉన్నాయి, అవి రియాక్టెంట్స్లో ఎన్ని ఉన్నాయి, ప్రొడక్ట్స్లో ఎన్ని ఉన్నాయి ముందు ట్యాబులర్ ఫామ్లో రాసుకోవాలి. తర్వాత ముందు ట్యాబులర్ ఫామ్లో బేసిక్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ చేసి వీటి బ్యాలెన్స్ చేసి కరస్పాండింగ్లీ మీకు ఇచ్చిన స్కెలిటల్ ఈక్వేషన్లో అప్లై చేసుకున్నట్టయితే మీకు కావాల్సిన బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్లోకి మార్చొచ్చు. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం సో దట్ మీకు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. దీంట్లో బేరియం క్లోరైడ్ యొక్క కెమికల్ ఫార్ములా BaCl2 రియాక్ట్స్ విత్ అల్యూమినియం సల్ఫేట్ యొక్క కెమికల్ ఫార్ములా Al2SO4 thrice టు గివ్ అల్యూమినియం క్లోరైడ్ యొక్క కెమికల్ ఫార్ములా AlCl3 అండ్ ఏ ప్రెసిపిటేట్ ఆఫ్ బేరియం సల్ఫేట్. సో బేరియం సల్ఫేట్ యొక్క కెమికల్ ఫార్ములా BaSO4 ఫార్మేషన్ జరిగింది. ఓకేనా? సో ఇది మీకు ఇచ్చిన బేసిక్ స్కెలిటల్ రియాక్షన్. బ్యాలెన్స్డా అన్బ్యాలెన్స్డా ఒకసారి చెక్ చేసుకోండి. అల్యూమినియం 2 ఉంటే అటు పక్క 1 ఉంది, బ్యాలెన్స్ అవ్వలేదు. క్లోరిన్స్ 2 ఉంటే ఇటు పక్క 3 ఉన్నాయి, బ్యాలెన్స్ అవ్వలేదు. బేరియం బ్యాలెన్స్ అయిపోయింది, సల్ఫేట్స్ బ్యాలెన్స్ అవ్వలేదు. కాబట్టి దీన్ని ప్రొసీజర్ని యూజ్ చేసి
అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని బ్యాలెన్స్లోకి మారుద్దాం. సేమ్ ప్రొసీజర్, ముందు ట్యాబులర్ ఫామ్లో కరస్పాండింగ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, రియాక్టెంట్స్ వైపు ప్రొడక్ట్స్ వైపు ముందు రాసుకోండి. సో దీంట్లో ఉన్న ఆటమ్స్ అన్ని కనుక రాసుకున్నట్టయితే బేరియం ఉన్నాయి, క్లోరిన్, అల్యూమినియం, సల్ఫర్ అండ్ ఆక్సిజన్, ఇవే మీకు దీంట్లో ఉన్న కరస్పాండింగ్ ఆటమ్స్. అండ్ ఇవి రియాక్టెంట్స్ వైపు ఎన్ని ఉన్నాయి అండ్ ప్రొడక్ట్స్ వైపు ఎన్ని ఉన్నాయో ముందు టాబ్లెట్ చేసుకుందాం. సో బేరియం వచ్చేటప్పటికల్లా లెఫ్ట్ సైడ్లో 1 ఉంది, రైట్ సైడ్లో 1 ఉంది. క్లోరిన్ లెఫ్ట్ సైడ్లో 2, రైట్ సైడ్లో 3. అల్యూమినియం లెఫ్ట్ సైడ్లో 2, రైట్ సైడ్లో 1 ఉంది. సల్ఫర్, సో ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు 1 3s are 3, వేరాజ్ మీకు అక్కడ 1 మాత్రమే ఉంది. నెక్స్ట్ ఆక్సిజన్స్ వచ్చేటప్పటికల్లా 4 3s are 12 ఉంటే రైట్ సైడ్లో 4 మాత్రమే ఉన్నాయి. ఓకేనా? నా దీంట్లో కూడా చూసుకోండి, ప్రొసీజర్లో స్టెప్ గుర్తు పెట్టుకోండి. ఇందులో అవాయిడ్ చేయడానికి హైడ్రోజన్ లేదు. హైడ్రోజన్ లేనప్పుడు ముందేం చేస్తారంటే మెటల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మెటల్స్ ఎవరిక్కడ, బేరియం అండ్ అల్యూమినియం, ముందు వాటిల్ని కాన్సన్ట్రేట్ చేసి యానయాన్స్ తర్వాత బ్యాలెన్స్ చేయండి. నా బేరియం ఆల్రెడీ సరిపోయింది కాబట్టి అల్యూమినియంని కనుక చేసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో 1 ఉంది కాబట్టి దీన్ని మార్చండి, ఇంటూ 2 చేయాలి. సో ఇక్కడ 2 వస్తుంది. ఆటోమేటికల్లీ ఎవరు మారిపోతారు, క్లోరిన్ మారిపోయింది చూడండి, 2 3s are 6. సో క్లోరిన్ రైట్ సైడ్లోకి వచ్చేటప్పటికల్లా 2 3s are 6 అయిపోయింది. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్లో క్లోరిన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇటు పక్క దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. సో ఎక్కడ ఉంది 3, ఇక్కడ బేరియం దగ్గర 3 వాడతారు. ఎప్పుడైతే మీరు క్లోరిన్ని బ్యాలెన్స్ చేశారో బేరియంలో వేరియేషన్ వచ్చింది చూడండి, కాబట్టి 3 వచ్చినాయి ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. ఇక్కడ దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? నా ఇది బ్యాలెన్స్ అవ్వాలంటే రైట్ సైడ్లో ప్రొడక్ట్ దానిలో దీన్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇక్కడ దీన్ని ఇంటూ 3 చేయండి. కాబట్టి హియర్ ఇట్ ఈస్ 3. నా ఒకసారి చెక్ చేసుకోండి, 3 బేరియంస్ 3 సరిపోయినాయి, క్లోరిన్స్ 6 సరిపోయినాయి, అల్యూమినియంస్ 2 సరిపోయినాయి. సల్ఫర్స్ వచ్చేటప్పటికల్లా 3తో మల్టిప్లై అవుతుంది కాబట్టి 3 3 సరిపోయినాయి. ఆక్సిజన్ 4 3s are ఇంటూ 3 అవుతుంది కాబట్టి 12. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ రియాక్షన్స్లో కరస్పాండింగ్ ఆటమ్స్ అన్నీ కూడా రియాక్టెంట్స్లో ప్రొడక్ట్స్లో బ్యాలెన్స్ అయిపోయినాయి. ఓకేనా? కాబట్టి మీ కరస్పాండింగ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఇది అవుతుంది. దట్ ఈస్ 3 moles of BaCl2, 1 mole of Al2SO4 thrice, దట్ ఈస్ అల్యూమినియం సల్ఫేట్తో రియాక్ట్ అయితే 2 moles of అల్యూమినియం క్లోరైడ్ అండ్ 3 moles ఆఫ్ బేరియం సల్ఫేట్ని ఫామ్ చేస్తుంది. అండ్ ఇక్కడ బేరియం సల్ఫేట్ వచ్చేటప్పటికల్లా ప్రెసిపిటేట్ కాబట్టి ఇట్ ఈస్ కమ్స్ అండర్ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ కిందకు వస్తుంది. రెండోది, దీంట్లో బోత్ క్యాటయన్స్ అండ్ యానయన్స్ రెండూ కూడా డిస్ప్లేస్మెంట్ జరిగినాయి కాబట్టి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, వీటిల్ని ఈ విధంగా బ్యాలెన్స్ చేయొచ్చు. ఓకేనా? ఇలా మీకు ఏ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఇచ్చినా దాన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే కరస్పాండింగ్ ఆటమ్స్ రియాక్టెంట్స్లో ఎన్ని ఉన్నాయి, ప్రొడక్ట్స్లో ఎన్ని ఉన్నాయి రాసుకొని కరస్పాండింగ్లీ వాటిల్ని ముందు బ్యాలెన్స్ చేసేస్తే మీ ఫైనల్లీ వచ్చే రియాక్షన్స్ కూడా బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ అవుతుంది. ఓకేనా? ఇలా చాలా ఈజీగా అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ని స్టాక్యోమెట్రీని ఫాలో అయ్యి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ కిందకి మార్చేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాను, దీన్ని మీరు ట్రై చేయండి, రాకపోతే నేనే చెప్తాను. సో రియాక్షన్ చూసుకున్నట్టయితే కాల్షియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయింది. కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ ఫార్మేషన్ జరగాలి. ట్రై చేయండి, నేనే చెప్తాను రాకపోతే. సో బ్యాలెన్సింగ్ అయిందా? సో చెక్ చేసుకోండి. బేసిక్ స్కెలిటికల్ రియాక్షన్ రాశారా? సో కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే CaOH twice plus carbon dioxide, CO2 gives rise to calcium carbonate, CaCO3 ప్లస్ వాటర్ని ఇచ్చింది. ఓకేనా? కరస్పాండింగ్ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ కనుక రాసుకున్నట్టయితే దీంట్లో మీకు కాల్షియమ్స్ ఉన్నాయి, ఆక్సిజన్, హైడ్రోజన్ అండ్ కార్బన్స్ ఉన్నాయి. రియాక్టెంట్స్ వైపు ఎన్ని ఉన్నాయి, ప్రొడక్ట్స్ వైపు ఎన్ని ఉన్నాయి ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకున్నట్టయితే కాల్షియం లెఫ్ట్ సైడ్లో 1 ఉంటే రైట్ సైడ్లో 1 ఉంది. ఆక్సిజన్స్, సో ఇక్కడ 2 + 2 4 ఉంటే 3 + 1, సో 4 ఉన్నాయి. హైడ్రోజన్స్ వచ్చేటప్పటికల్లా 1 2s are 2 ఉంటే రైట్ సైడ్లో కూడా మీకు 2నే ఉన్నాయి. కార్బన్స్ వచ్చేటప్పటికల్లా కార్బన్ డైఆక్సైడ్లో 1 ఉంటే ఇక్కడ కార్బోనేట్లో 1 ఉంది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, రియాక్టెంట్స్లోను ప్రొడక్ట్లోను కరస్పాండింగ్ ఆటమ్స్
ఈక్వల్లీ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఆల్రెడీ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. మీరేం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? కాబట్టి వాడు ఇవ్వడమే మీకు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఇచ్చేసాడు. క్లియరా? ఐడెంటిఫై చేశారా? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో ఈ క్వశ్చన్ ట్రై చేస్తారా? ట్రై చేయండి. దీంట్లో బేసిక్ స్కెలిటల్ రియాక్షన్ రాసినట్టయితే అల్యూమినియం కాపర్ క్లోరైడ్తో రియాక్ట్ అయింది, గివ్స్ రైజ్ టు అల్యూమినియం క్లోరైడ్ ప్లస్ కాపర్. అంటే ఇక్కడ అల్యూమినియం కాపర్ని కరస్పాండింగ్ సాల్ట్లో డిస్ప్లేస్ చేసింది కాబట్టి ఇది మీకు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ కిందకు వస్తుంది. ఒకసారి కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ రాసుకున్నట్టయితే అల్యూమినియం ఉంది, కాపర్ అండ్ క్లోరిన్స్ ఉన్నాయి. రియాక్టెంట్స్లో ఎన్ని ఉన్నాయి, ప్రొడక్ట్స్లో ఎన్ని ఉన్నాయి రాసుకుంటే రియాక్టెంట్స్లో ఒకటి ఉంటే ప్రొడక్ట్స్లో ఒక అల్యూమినియం ఉంది, కాపర్ రియాక్టెంట్లో ఒకటి ఉంటే ప్రొడక్ట్లో ఒకటి ఉంది, క్లోరిన్ రియాక్టెంట్లో 2 ఉంటే ప్రొడక్ట్లో మీకు 3 ఉన్నాయి. ఓకేనా? సో క్లోరిన్ దగ్గర మీకు బ్యాలెన్సింగ్ అవ్వాల కాబట్టి దాన్ని బ్యాలెన్సింగ్ చేయాలంటే 2కి 3కి ఎల్సిఎం, ఇది 2 టైమ్స్ కాబట్టి రైట్ సైడ్లో దీన్ని 2తో మల్టిప్లై చేయండి. రైట్ సైడ్లో బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి దీన్ని 3తో మల్టిప్లై చేయండి, 6. క్లోరిన్ బ్యాలెన్స్ అయిపోయింది. ఎప్పుడైతే క్లోరిన్ బ్యాలెన్స్ అయిందో మిగతా 2 మారిపోయినాయి చూడండి. అల్యూమినియం మీకు రైట్ సైడ్లో 2 వచ్చింది కాబట్టి లెఫ్ట్ సైడ్లో 2తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ కాపర్ లెఫ్ట్ సైడ్లో రియాక్టెంట్స్లో మీకు 3 వచ్చింది కాబట్టి ప్రొడక్ట్స్లో 3తో మల్టిప్లై చేయాలి. సో 6 క్లోరిన్స్ ఉన్నాయి, 3 కాపర్స్ ఉన్నాయి, 2 అల్యూమినియమ్స్ ఉన్నాయి కాబట్టి 2 అల్యూమినియం 3 మోల్స్ ఆఫ్ కాపర్ క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి 2 మోల్స్ ఆఫ్ అల్యూమినియం క్లోరైడ్ ప్లస్ 3 మోల్స్ ఆఫ్ కాపర్ని డిపాజిట్ చేస్తుంది అండ్ ఇట్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఓకేనా? ఇలా సింపుల్ మెథడాలజీని యూజ్ చేసుకుని మీకు ఇచ్చిన రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్లో కరస్పాండింగ్ ఆటమ్స్ కౌంట్ ఎంత ఉందో రాసుకుని వాటిని సింపుల్ అర్థమెటిక్స్, ఇందులో పెద్దగా వాడేదేం లేదు, సింపుల్ మల్టిప్లికేషన్ వాడతారు, కోఎఫిషియంట్స్ కావాలి కాబట్టి యూజ్ చేసుకున్నట్టయితే మీ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్లోకి మారిపోతుంది. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చితేనే, మీరు స్పెండ్ చేసిన టైంకి వాల్యూ దక్కింది అనుకుంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.